హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే మార్నింగ్ టైం అన్నమాట. ఇంకా ముందు రోజు చేసిన దోసపిండి అయితే ఉంది కదా, ఇంకా ఇదైతే నాకు 2-3 డేస్ అవుతుందండి దోసపిండి. అంతకుమించి ఎక్కువ రోజులు ఉంచాను. నాకు ఈ రోజుకైతే లాస్ట్ అన్నమాట. ఇంక ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి. ముందుగా ప్యాన్ అయితే ఒకసారి ఆనియన్తో ఇలా తుడుచుకోవాలన్నమాట. కొంచెం ఒక 2 చుక్కలు ఆయిల్ వేసి ఇంకా ఆ తర్వాత ఇలా ఆనియన్తో తుడిచామంటే మనకి దోశలు బాగా వస్తాయండి. ఇంక ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే బ్రష్ చేసుకొని ఇంకా వచ్చేసాడన్నమాట. ఇంకా వానికైతే వేసి ఇచ్చేస్తాను. ఇంకా మా బాబు తిన్న తర్వాత మా వారికి కూడా వేస్తానండి. ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ మరి ఎక్కువగా ఏం కాదులే కానీ కొంచెం వేస్తున్నాను. మా పిల్లలకి ఏంటంటే కొన్ని వాటిలలో ఆయిల్ ఎక్కువగా ఉంటే అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడ ఒక వైపు నేను టీ కూడా పెట్టుకుంటున్నానండి. ఇంకా మా వారికి ఇంకా మా అబ్బాయికి కూడా వేసి ఇచ్చేసాను. వాళ్ళు తింటున్నారన్నమాట. ఇంకా ఆలోగా నేను కూడా ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను. ఇంకా నాకేంటంటే టిఫిన్ చేస్తూ తింటూ ఇంకా టీ తాగడం అయితే అలవాటు అన్నమాట. చూసారు కదా మనకి దోశలు ఎంత బాగా వచ్చాయో. మనకి అసలు పెనానికి మాత్రం ఏమీ అంటుకోదండి, నీట్గా వస్తాయన్నమాట. ఇంకా నేను దోశ ప్యాన్ ఏంటంటేనండి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటానండి, కడగకుండా మాత్రం అలా ఉంచను. కొంతమంది ఏంటంటే కడగకూడదు దోశ పెనం అంటారు. కాకపోతే మనం ఎక్కడో ఒక చోట పెడతాము, అయినా కూడా ఏవైనా బల్లులు కానివ్వండి ఏవైనా పాకుతూ ఉంటాయి కదా, అలా ఉంటే నచ్చదు. కాబట్టి నేను క్లీన్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ డే దోశలు వేసేటప్పుడు అయితే చిన్న ఆనియన్ ముక్కతోటి ఇలా రుద్దితే మనకి మళ్ళీ మంచిగా వస్తాయండి, ఏం కాదు. కాకపోతే మరీ ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్ తోటి రాకూడదండి. చాలా సున్నితంగా మనం దోశ ప్యాన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. అలా చేస్తేనే మనకి దోశలు అన్నవి చక్కగా వస్తాయి. చూసారు కదా, నేనైతే ఇక్కడ దోశలు వేస్తున్నానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మా వారికి ఏంటంటే ఆనియన్ దోశ వేసి ఇచ్చానండి. నాకు ఇంకా అప్పుడు హడావుడి అయిపోయింది, వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదు. ఇంకా నాకు మరీ అంత స్పెషల్గా ఆనియన్ దోశ అంటే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి తింటాం కానీ ఇంకా ఈరోజు అయితే వేసుకోలేదు. ఇంకా నేను టీ తాక్కుంటూ ఇంకా దోశ అయితే తినేస్తాను. ఇంకా సమ్మర్ వచ్చింది కాబట్టి మార్నింగ్ మనకి ఏదో ఒకటైతే కంపల్సరీ తినాలండి. 9-9:30 లోపలైతే టిఫిన్ కానివ్వండి, కుదిరితే రాగి జావా ఏవైనా ఒకటండి. కొంచెం హెల్తీగా తింటేనే మనం కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాము. ఇంట్లో పనులు చేసుకోవడానికి మనమైనా పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరమైనా కూడా ఇంకా మార్నింగ్ తినడానికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. పనంతా పూర్తయ్యాక ఎప్పుడో 12కి తింటానంటే మాత్రం అస్సలు హెల్త్ బాగోదు. ముందు మనం తిన్న తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడైతే నేను పల్లి చట్నీ వేసుకుంటున్నాను. టమాటా చట్నీ ఏంటంటే ఇంతకుముందు చేశాను కదా, నాకు అది 3 డేస్ అయిపోయిందండి. ఇంకా చట్నీ అయితే అయిపోయిందన్నమాట. టమాటా చట్నీ రేపు మార్నింగ్ చేస్తాను. ఈరోజు మా అబ్బాయికి సరిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ పల్లి చట్నీ వేసుకొని దోశలు వేసుకొని నేను చక్కగా టీ కూడా కప్పులో పోసేసుకున్నానండి. ఇంకా నేనైతే టీ తాగేసుకుంటూ ఇంకా టిఫిన్ అయితే చేసేస్తాను. ఇంక ఇది మార్నింగ్ అయితే 8:30కేనండి. ఇంకా ఎర్లీగానే టిఫిన్ చేసేసాము. ఇంకా మా పిల్లలు ఉంటే ఏంటంటేనండి ఎర్లీగానే టిఫిన్ చేస్తామండి. వాళ్ళు మార్నింగే నిద్రలేస్తారు. ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి ఇవ్వమని అడుగుతారు. పిల్లలకి ఏంటంటే హాస్టల్లో తిన్న అలవాటు ఉంటుంది కాబట్టి ఆ టైంకి ఇంట్లో కూడా అలాగే చేసి పెడతానన్నమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైం అండి. చూసారా ఎలా ఉందో, కిచెన్ అంతా మెస్సీగా ఉందండి. ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. ఇంకా మా అబ్బాయి ఏంటంటే ఇంకా మనకి మగపిల్లలు ఉంటే చాలా హెల్ప్ చేస్తారండి ఏవైనా కొన్ని పనులలో, ఆడపిల్లల కంటే కూడా. ఇంకా కిచెన్లో బాగా ఉడకపోస్తుందని చెప్తే మా అబ్బాయి అయితే నాకు ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అయితే సెట్ చేసి పెట్టారండి. ఇంకా అంటే కిచెన్లో ఎక్కువగా గాలి అన్నది మనకి రాదు కదా అండి. ఇంకా మనకి ఏసీ ఉన్నా ఫ్యాన్లు ఏవి ఉన్నా కూడా కిచెన్లోకి అంతగా మాకు ఇక్కడ స్టవ్ దగ్గర విండో ఉంది, కానీ అక్కడ నుండి గాలి అన్నది ఎక్కువగా రాదు. ఇంకా అలా అనేసి కిచెన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల చాలా ఉడకపోస్తుంది. ఇంకా దానివల్ల ఏంటంటే మా అబ్బాయి అయితే ఇక్కడ టేబుల్ ఫ్యాన్ అయితే సెట్ చేసి పెట్టాడు. ఇంకా చూసారు కదా, నాకైతే ఇక్కడ నేను చక్కగా గిన్నెలు సర్దుకుంటున్నాను, గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి ఉడకపోతే అయితే లేదండి. నా వరకైతే చక్కగా గాలి వస్తుంది. ఏంటంటే వంట చేసేటప్పుడు ఇంకా ఫ్యాన్ అయితే వేసుకోకూడదు. ఫ్యాన్ వేసామనుకోండి మనకి కిచెన్ అంతా వేడైపోతుందండి. అంటే ఆ గాలికి ఇంకా వేడి ఎక్కువ అయిపోద్ది అన్నమాట. ఇంకా నేను వంట చేసేటప్పుడు ఏమీ వేయట్లేదు కానీ ఇలా చిన్నగా కిచెన్లో పనులు చేసుకునేటప్పుడు సర్దుకునేటప్పుడు
ఇంకా ఫ్యాన్ అయితే వేసుకొని ఇంకా ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇంతకు ముందు రోజు తోమిన గిన్నెలు ఉండే కదా, అవన్నీ కూడా సర్దుకున్నానండి. ఎక్కడవక్కడ నీట్గా సర్దుకొని ఇంకా స్టవ్ దగ్గర అయితే మొత్తం తుడుస్తున్నాను. మనకి ఇక్కడ వంట చేసేటప్పుడు అంటే అన్నం మెతుకులు కానివ్వండి, ఏమైనా కర్రీస్ ముక్కలు అవి పడిపోతూ ఉంటాయి కదా మనం వంట చేసేటప్పుడు. ఇంకా అవన్నీ పడ్డాయి అనేసి ముందైతే ఒక క్లాత్తో తుడుస్తానండి. ముందు తుడిచేసి అవంతా కూడా నీట్గా సింక్లోకి నెట్టేసి ఇంకా ఆ తర్వాత స్ప్రే చేస్తానన్నమాట. అంతా స్ప్రే చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తానండి. ఎందుకంటే ఇంకా ఏమైనా మరకలు లాంటివి ఉంటే నానిపోతాయి కదా, అలా నానితే మనకు కూడా ఈజీ అయిపోతుంది తుడవడానికి. ఇంకా ఇదంతా కూడా ఇలా స్ప్రే చేస్తున్నానన్నమాట. స్ప్రే అంటే ఏం లేదండి, ఇందులో జస్ట్ విమ్ లిక్విడే యూజ్ చేశాను. అలాగే అందులో ఇంకా మనం కావాలనుకుంటే ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట, మంచి స్మెల్ వచ్చేటి. కాకపోతే నేను జస్ట్ అందులో విమ్ లిక్విడ్ మాత్రమే వేసానండి. అప్పుడప్పుడు ఇందులో కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుంది కదా, మనం బట్టలకి యూజ్ చేస్తాం, అదొక్క చుక్క వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే దానివల్ల కూడా మనకి కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా మనకి హ్యాండ్ వాష్ కూడా ఉంటాయి కదా అండి, చాలా రకాల స్మెల్ వచ్చేటివి ఉంటాయి కదా, అలాంటిది ఏవైనా ఒక 2-3 డ్రాప్లు వేసుకొని ఇంకా స్ప్రే చేసామంటే ఇంకా దాని నుండి కూడా మనకి మంచి స్మెల్ వస్తుందండి. మనకి నార్మల్గా కిచెన్లో వచ్చే స్మెల్ ఏంటంటే ఇంకా ఏముంటుంది, ఇంకా జీలకర్ర వెల్లుల్లి అలాగే ఏమైనా పాడైపోయిన కర్రీస్ ఉంటే అట్లాంటి ఏవో ఒక బ్యాడ్ స్మెల్ వస్తాయి, కొన్ని మంచి పోపు స్మెల్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా అట్లాంటప్పుడు మనకి ఎప్పుడు 24 అవర్స్ కిచెన్లో నుండి మంచి సువాసన రావాలంటే మాత్రం తప్పకుండా ఇందులో ఏవైనా వేసుకోవాలన్నమాట లిక్విడ్లో. నేనైతే చాలా వరకు అయితే ఇదేంటి సాఫ్ట్ టచ్ కానివ్వండి ఇట్లాంటివి ఏవైనా వేస్తానన్నమాట. ఇంకా దానివల్ల మనకి కిచెన్లో నుండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. మనకి ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకున్న కుండీలు ఉన్నాయి కదా, ఈరోజు ఆ కుండీలన్నీ కూడా తుడిచేసానండి. అవన్నీ వైట్వి కదా, ఇంకా వైట్గా ఉన్నాయంటే వాటి మీద తొందరగా మరకలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి మరకలు ఉండొద్దంటే ఇంకా 2-3 డేస్కి ఒకసారి నీట్గా తుడిచేస్తానండి. స్ప్రే చేసేటప్పుడు వాటికి కూడా కొడతానన్నమాట కొంచెం అలా వాటిపైన కూడా స్ప్రే చేస్తే ఇంకా వాటిపైన ఏమైనా మరకలు పడినవి కూడా మనకి పోతాయి అన్నమాట. నీట్గా తుడిచేసాను, చూసారు కదా. ఇలా తుడుచుకుంటే నీట్గా ఉంటుందండి. ఏదైనా అది మనం మెయింటైన్ చేస్తేనే ఇంకా దానికోసం మనం ముందడుగు వేయాలండి. ఇంకా దాన్ని చూసుకోవడం మన వల్ల కాకపోతే ఏవైనా చేయలేం కదా. అంటే మొక్కలు కానివ్వండి, ఏవైనా మనము ఇంట్లో పెంచుకునే జంతువులు ఇట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని మనం కరెక్ట్గా చూసుకుంటే అవి మన దగ్గర ఉంచుకోవాలండి. లేదు అంటే వాటిని ఇంకా తీసుకొచ్చి అనవసరంగా పాడు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా. నేనైతే అలాంటివి ఎక్కువగా అంటే నా వరకైతే పూల మొక్కలు కానివ్వండి ఇట్లాంటివి ఏవైనా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా చూసుకుంటాను. వాటికి వాటర్ పట్టడం కానివ్వండి, అప్పుడప్పుడు వాటికి ఏదైనా పురుగు వచ్చినప్పుడు స్ప్రేలు చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. అంటే నాకు తెలిసిన చిన్నగా చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి వచ్చి మమ్మీ ఫ్యాన్ ఇటు ఉంది కదా, అసలు నీకు గాలి వస్తుందా అని అడుగుతున్నాడండి. పిల్లలకి ఇంకా అట్లా ఉంటుందండి ప్రేమ. అంటే అందరి పిల్లలకి అలాగే ఉంటుంది, ఎవరు అమ్మ నాన్న పైన వాళ్ళకి అలాగే ప్రేమ ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా వాడు వచ్చి అడుగుతున్నాడు అన్నమాట, నీకు ఇక్కడ గాలి వస్తుందా, ఫ్యాన్ ఇక్కడ ఉంది కదా అని. వస్తుందిరా, నాకు సరిపోయింది, గాలి బాగానే వస్తుంది, ఉడకపోయట్లేదు అని చెప్పాను అన్నమాట. మళ్ళీ దాన్ని కొంచెం పక్కకి జరిపి నాకు వచ్చేలాగా సెట్ చేసి పోయాడన్నమాట. సో అలా ఉంటారండి మగపిల్లలు. ఇంకా ఆడపిల్లలు కూడా ఉంటారండి. ఆడపిల్లలు కూడా మా పాప అయితే, అంటే మా పాపే అని కాదు, చాలామంది ఆడపిల్లలు కూడా మమ్మీలకి ఏదైనా చిన్నగా హెల్త్ బాగాలేకపోయినా ఏదైనా లేకపోతే ఎక్కువగా గావరపడేది, ఎక్కువగా టెన్షన్గా ఏంటి ఏం కావాలి ఏం తింటావు ఇట్లాంటివన్నీ అడిగేది ఆడపిల్లలేనండి, మన దగ్గరుండి చూసుకునేది. సో నేనైతే చాలా లక్కీ అండి. నాకు ఇద్దరైతే బంగారం లాంటి పిల్లలండి. నా వరకైతే నా పిల్లలు అసలు నా అదృష్టం అనుకుంటాను, నా పిల్లలు నా కడుపులో పుట్టడం. ఎందుకంటే బాగా కేర్గా ఉంటారండి. అంటే చెప్పిన మాట కరెక్ట్గా వినడము, గోల చేయకపోవడము, ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటారన్నమాట. అంతే కదండి మనకి కావాల్సింది, మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది.
ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా తర్వాత కిచెన్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను కదా, అదంతా చూపిస్తున్నాను. ఇంక ఇదైతే ఒక చిన్న క్లిప్ అయితే షార్ట్ కోసం అయితే వీడియో తీసానండి. ఇది నేను షార్ట్లో పెట్టాను. చాలా బాగుందండి, చాలా వ్యూస్ వచ్చాయి అన్నమాట, చాలా లైక్స్ వచ్చాయి. వెరీ హ్యాపీ అండి, చాలా బాగా అనిపించింది. ఇలాంటివి షార్ట్స్ పెడితే బాగుంటుంది కదా అనేసి నాకు అనిపించింది. కానీ ట్రై చేస్తానండి ఇలాంటివి మంచి మంచి షార్ట్స్ తీసి పెట్టడానికి. ఇంక ఇక్కడ ఇల్లంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను కాబట్టి చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంక ఇది 4:35 అన్నమాట. ఇంకా ఈవినింగ్ పూజ అదంతా ఏం షూట్ చేయలేదు. అది కూడా షూట్ చేస్తే బాగుండు అని తర్వాత నాకు అనిపించింది. కానీ ఇంకా చూద్దాంలే, మళ్ళీ ఎప్పుడైనా పెట్టవచ్చు కదా అనేసి. ఇంక ఇక్కడైతే ఇంకా కిచెన్ అవంతా కూడా నీట్గా సర్ది పెట్టుకున్నానండి. ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఈరోజు మా డిన్నర్లోకి అయితే మా బాబు ఏంటంటే చాలా రోజులు అవుతుంది పూరి కావాలని అడిగాడు. ఇంకా వాని కోసం అయితే పూరి చేస్తానన్నమాట. ఇంక ఇదేంటంటే స్టోర్ రూమ్ అండి. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో మా వారు ఉల్లిగడ్డలు తీసుకొచ్చారన్నమాట. చూసారా, ఇవి 40-50 కేజీ అన్నమాట అండి. ఇవి మాకు సంవత్సరం యూజ్ అవుతాయి. ఇంకా 1 ఇయర్ కంటే ఎక్కువనే అవుతాయండి. మేము ప్రతి సంవత్సరం ఇలాగే ఒకేసారి ఆనియన్స్ తీసుకొచ్చుకుంటాం అన్నమాట. ఇంకా లాస్ట్ రూమ్లో స్టోర్ రూమ్ ఉంది కదా, అందులో పెడతామన్నమాట. మనకి అక్కడ విండో ఓపెన్ చేస్తాం కాబట్టి అక్కడ నుండి చక్కగా గాలి వస్తుంది, మనకి ఉల్లిగడ్డలు కూడా పాడవవు. ఇంక ఇక్కడ టెర్రస్ పైకి వచ్చాము ఈవినింగ్ టైము. ఈ తాడు పైన ఫుల్ పక్షులు ఆలాయండి. మేము రాగానే వెళ్ళిపోయానమాట. ఇవి ఒక 2-3 ఉన్నాయండి అక్కడ. ఇంక ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంక ఇదైతే నైట్ డిన్నర్ కండి. టైం అయితే ఇప్పుడు 7:30-8 ఏమో అవుతుంది కావచ్చు. నేను చక్కగా హాల్లో కూర్చొని ఇంకా పూరీలన్నీ చేసుకున్నానండి. అంటే ఇంకా కిచెన్లో ఉండి చేస్తూ ఉంటే ఎక్కువగా ఉడకపోస్తుంది కదా వేడికనేసి ఇంకా హాల్లోనే ఇలా చిన్నగా పూరీలు అయితే చేసుకొని వచ్చేసానన్నమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కాల్ చేస్తున్నాను. అంటే కొన్ని చేశానన్నమాట నైట్ డిన్నర్లోకే కాబట్టి మాకు సరిపడా కొన్ని చేశాను. మరి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఎవరు తినరండి, ఎక్కువగా మా పాపకే నచ్చుతాయి అట్లాంటివి. ఇంకా మా అబ్బాయి తక్కువే, కాకపోతే వాడు వచ్చినప్పటి నుండి ఒకసారి అన్నాడన్నమాట బాగుంటుంది అంటే పూరి కర్రీ, మనకి ఆలు కర్రీ ఉంటుంది కదా, ఆనియన్స్ ఆలు కర్రీ, ఆ కర్రీకి పూరి చాలా బాగుంటుంది అనేసరికి ఇంకా వాళ్ళు అడగకుండానే చేస్తాం కదా మన మమ్మీలం ఎవరమైనా కూడా. అంటే మనకు తెలుస్తుంది కదా అండి పిల్లలకి ఏవి ఇష్టమో, వాళ్ళకి ఎలాంటివి తినాలనిపిస్తుంది అనేసి నాకు అలా అనిపించేసి ఇంకా ఈరోజు నైట్ అయితే పూరి అయితే చేశానన్నమాట. చాలా బాగున్నాయండి టేస్ట్. ఇంకా పూరిలోకి మనం చేసే కర్రీ చాలా బాగుంటుందండి టేస్టీగా. మనకి అందులో నేను శనగపిండి అయితే ఏమి వేయలేదండి, ప్రజెంట్ శనగపిండి లేదనేసి నేనైతే ఆనియన్స్ అలాగే ఆలుతోనే చేశానన్నమాట పూరి కర్రీ. ఇంక ఇక్కడ పూరీలన్నీ అయిపోయాయండి. మనకి ఇలా చక్కగా పొంగితే బాగుంటాయండి. మా చిట్టలి గట్టి ఇలాంటి పొంగినవంటే ఫుల్ ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడ పూరీలు అయితే చేయడం అయిపోయింది. ఇంకా మా అబ్బాయికి అయితే పెట్టిచ్చేసాను. ఇంకా మా వారైతే రాలేదు, తను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా అలాగా మేమిద్దరం అయితే తినేస్తామన్నమాట. మా వారు రావడానికి ఒక్కోసారి 9:30 అలా అవుతుంది కదా, అంత లేట్గా మేము అంతవరకు ఉండలేమన్నమాట ఒక్కోసారి. ఇంకా తినేస్తామనేసి తింటున్నాము. ఇంక ఇక్కడ కర్రీ చూసారు కదా ఎంత బాగుందండి, చాలా బాగుందండి టేస్ట్ కూడా. ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి వేసిస్తున్నాను. ఇంకా ఇక్కడ పూరి పెట్టేసి ఇంకా తర్వాత కర్రీ వేస్తున్నాను. వేరే బౌల్లో వేసిస్తానంటే వద్దన్నాడు. ఇంకా అదే ప్లేట్లో వేయమంటే ఇంకా అందులోనే వేసి ఇచ్చేసానన్నమాట. చాలా బాగుందండి టేస్ట్. కాకపోతే కర్రీ ఇంకా కొంచెం పలచగా ఉన్న బాగుంటుంది, కాకపోతే అందులో శనగపిండి వేసుకుంటే బాగుండేదన్నమాట. ప్రజెంట్ శనగపిండి లేదనేసి నేనైతే ఇలా సింపుల్గా చేశానండి. చాలా ఈజీ అండి, పెద్ద టైం కూడా పట్టదు, మనకు ఒక 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.